హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయే వీడియో ఏమిటంటే చిలకడ దుంప పులుసు చేస్తున్నానండి. సేమ్ ఇదే పొజిషన్లో మీకు చిలకడ దుంప రసగులు చూపించాను కదా, సేమ్ అదే వాటితో పులుసు పెడుతున్నానండి. చూడండి ఎలా తయారు చేయాలో చెప్తాను మీకు. చిలకడ దుంపలు బాగా కడుక్కోవాలండి. మట్టి కట్ట ఉంటుంది, బాగా శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసుకొని వాటికి సరిపడగా సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. సాల్ట్ మాత్రం వేయాలండి, మర్చిపోవద్దు, లేకపోతే సప్పగా వచ్చేస్తాయండి అవి. ఉడికించిన తర్వాత వాటిని చల్లారబెట్టుకొని పైన తొక్క తీసేయాలండి. తొక్క తీసిన తర్వాత ఆ దుంపల్ని ఉండలు లేకుండా బాగా మెత్తగా పిసుకోవాలండి. సేమ్ మొన్న చిలకడ దుంప రసగుల్లా ఎలా చూపించాను సేమ్ అదే మొత్తం అండి. కాకపోతే ఇటు నేను పులుసు పెడతాను, దాన్నేమో పాకంలో వేసానండి. సేమ్ అంతే అండి. అది కూడా మెత్తగా ఉండలు లేకుండా పిసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్టు, 2 స్పూన్ల మైదాపిండి వేసుకున్నానండి. వేసుకొని ఇది కూడా ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలండి. నేను చెప్పిన ప్రకారం మీరు ట్రై చేయండి. ఎలాగుందో కామెంట్లో పెట్టండి నాకు. తర్వాత అదిగోండి కలిపి పెట్టుకున్నాను కదా, ఒక పావు గంట సేపు నానబెట్టుకోవాలండి. తర్వాత దాన్ని బాల్స్ అయినా పర్వాలేదండి, ఇలాగా కోవాల టైప్ చేసుకున్నా పర్వాలేదండి. చేసుకొని చిన్న మంట మీద ఆయిల్లో చిన్న మంట మీద వేయించుకోవాలండి 2 వైపులోను. నేను ఆయిల్ తక్కువ వేసానండి, ఎక్కువ వేస్తే వాటికి తిరగబడిపోతాయండి. చిన్న మంట మీద వేయించుకోవాలండి. పెద్ద మంట మీద వేయించుకుంటే లోపల ఉడకదండి, అందుకే చిన్న మంట మీద వేయించుకోవాలి. చూడండి ఎలా చూపిస్తున్నానో సేమ్ అదే ప్రకారంగా ట్రై చేయండి మీరు కూడా. అయిగోండి వేగిపోయినాయండి. ఒక పక్కన 2 పక్కన తిరగేసుకొని ఆ 2 పక్క కూడా వేయించుకొని తీసుకోవాలండి. తీసుకొని ఈ గ్యాప్లో నేను ఉల్లిపాయ అన్నీ రెడీ చేసుకున్నానండి. టమాటా ఇవన్నీ రెడీ చేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. పక్కన చింతపండు కూడా పులుసు తీసి పక్కన పెట్టుకున్నానండి. చాలా సింపుల్ అండి, చాలా కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి మీరు ఒకసారి. అదిగోండి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకున్నానండి. అందులో కొంచెం పసుపు వేసుకున్నాను. మరిగిన తర్వాత ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. వేసుకుని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి, వద్దనుకుంటే మానేసుకోవచ్చు. నేనైతే కొంచెం వేసానండి. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు దాన్ని కూడా వేయించుకోవాలండి. వేయించుకోండి. వేయించుకున్న తర్వాత అందులో ఇందా వేయించి పెట్టుకున్నాం కదా, ఒక వెల్లుల్లి వేసుకోవాలండి. అందులో వేసుకొని వాటికి సరిపడగా కారం, సాల్టు వేసుకొని కలుపుకోవాలండి. అది వేగిపోయింది కదండి, ఇప్పుడు అందులో వేసుకోవాలి. అవి వేసుకొని వాటికి సరిపడగా కారం, ఉప్పు వేసుకోవాలండి. మసాలా మాత్రం మీకు ఇష్టం అండి, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానేసుకోవచ్చు అండి, పర్వాలేదు. బాగా కలుపుకొని దాంట్లో చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను కదండి, అది వేసుకోవాలి. సేమ్ దుంపల పులుసు టైప్లో ఉంటుందండి మొత్తం. టేస్ట్ చాలా బాగుంటుందండి. అదిగోండి వేగిపోయింది కదా, ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నానండి. అందులో ఎంతసేపు ఉడికించుకోలేదండి. ఆ చింతపండు పులుసు వాసన పచ్చి పోయేంత వరకు ఉడికించుకొని పలతగానే కట్టేసుకుంటే లాక్కుంటుందండి వాటర్. అది ఇదిగోండి అయిపోయింది పులుసు. ఇంతేండి, సింపుల్గా తయారైపోయింది కర్రీ. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉబ్బినాయో మెత్తగా తగ్గను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్రకారం మీరు చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, కామెంట్ చేయండి.
చాలా సింపుల్ అండి, చాలా 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 సింపుల్గా ఉంటుందండి. చేసి చూడండి ఒకసారి మీరు. సరే ఫ్రెండ్, బాయ్.